సార్ మీకోసం కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. జనరల్‌గా మా ఎపిసోడ్‌లో మేమేం చేస్తామంటే, ఒక కాకరకాయ జ్యూసు, మ్యాంగో జ్యూసు పెడతాం. మీరు ఆన్సర్ చేయాలనుకుంటే మ్యాంగో జ్యూస్ తాగొచ్చు. ఆన్సర్ చేయొద్దు అనుకుంటే కాకరకాయ జ్యూస్ తాగాల్సొచ్చేది. కానీ మీకు అలాంటి టాస్క్‌లేం పెట్టలేదు. మ్యాంగో జ్యూస్ ఒకటే పెట్టాం. మీకు కావాలంటే తాగొచ్చు. అది కూడా కంపల్షన్ లేదు. కాకపోతే ఇక్కడ ఒకటే కంపల్షన్ ఏంటంటే, నేను అడిగే క్వెషన్స్‌కి మీరు ఎట్టి పరిస్థితిలో ఆన్సర్ ఇయ్యాలి. ఈ 2 వేళ్లలో ఒక వేలు పట్టుకోండి. ఒకటే వేలు పెట్టుకున్నాను అంతే సార్, అదే ఆప్షన్. సరే కానీ సో మీరు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పి తీరాలి. తప్పకుండా రెడీ. ఇది జస్ట్ ఫర్ ఫన్. నా సమాధానం తెలియని ఆన్సర్ సాకేతనేస్తాను. అదేంటి సార్? లేదు సార్, సమాధానం మీకు అన్నిటికీ తెలుసు. మీకు ఆప్షన్స్తో సహా ఇస్తా కావాలి. సరే కానీ చూద్దాం. దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొచ్చారు. చూద్దాం కానీ. ఫస్ట్ క్వశ్చన్, మీ ఆవిడ గారు మిమ్మల్ని ఇంట్లో ముద్దుగా ఏమని పిలుస్తారు? జోగి. జోగి. సార్ రెండో క్వశ్చన్, మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మీకు ఇచ్చే ఆప్షన్స్: ఏ కీరవాణి గారు, బి దేవిశ్రీ ప్రసాద్ గారు, సి మణిశర్మ గారు, డి తమన్ గారు. కీరవాణి గారు, మణిశర్మ. కీరవాణి గారు, మణిశర్మ గారు. తమనన్న విన్నారుగా. ఓకే. దేవి గారు మీరు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. సార్ మీకు హీరోగా ఛాన్స్ వస్తే మీరు ఏ అమ్మాయిని మీ హీరోయిన్గా సెలెక్ట్ చేసుకుంటారు? ఏ శృతి హాసన్, బి రకుల్ ప్రీత్ సింగ్, సి సమాంత. వాళ్ళు ఎవరు కాదు, నిన్నోడు కొత్త హీరోయిన్. ఆహా లేదు సార్, ఈ మూడిట్లోనే చెప్పాలి మీరు మాకు. మేము పోనీ కొత్త హీరోయిన్లకు అవకాశం తర్వాత ఇద్దాం సార్. సమంత. సమాంత. సూపర్. మీకు ఒక ఫ్లవర్ ఇస్తే ఆ ఫ్లవర్ని, ఆ పువ్వుని, మంచి రోజా పువ్వు ఇస్తే మీకు, ఆర్ ట్యూలిప్స్ కాస్ట్లీగా, ఆ ఫ్లవర్ని ఆర్ ఆ ఫ్లవర్ బొకేని ఏ హీరోయిన్కి ఇస్తారు? ఏ కాజల్ అగర్వాల్, బి విద్యా బాలన్, సి దీపికా పడుకోన్. విద్యా బాలన్. అంటే సార్ మరి సమంత గారు ఏమయ్యారు సార్? ఇందాలేమో హీరోయిన్ గా ఏమో సమంత గారు ఇస్తారా, మళ్ళీ పువ్వేమో విద్యా. పని చేయండి సార్, చక్కగా మీరు హీరో, చిన్నదో వైపు పెద్దతో వైపు లాగా ఇద్దరు. ఇక్కడ విద్యా బాలన్ అండ్ సమంత. ఇక్కడ ఆప్షన్ లేదు కదా. నేను సీను వైట్ల గారిని రిక్వెస్ట్ చేసుకుంటాను, విద్యా బాలన్ గారు, సమంత గారు ఇద్దరు హీరోయిన్స్ గా, మీరు హీరోగా సినిమా స్టార్ట్ చేద్దాం. బాగుంటుంది సార్. మ్యూజిక్ డైరెక్టర్ నేను, నెక్స్ట్ ప్రొడ్యూసర్ మేడం అడుగుదాం. లేలే నెక్స్ట్ స్టెప్ వద్దా? ఓకే. సరే, ఈ కింది వాటిలో మీకు సెట్ అయ్యే పదం: ఏ లవర్ బాయ్, బి క్యూట్ బాయ్, సి లవర్ బాయ్ ప్లస్ క్యూట్ బాయ్. బోత్ ఆఫ్ ది. ఏ క్యూట్ బాయ్ అనుకోవచ్చు, అంతే. ఆ క్యూట్నెస్ కూడా చిన్నప్పుడు ఎప్పుడో పోయింది. ఎందుకు సార్, మీరు లవర్ బాయ్ అనేది ఎప్పటికీ లేదు అసలు. అది మీరు ఇప్పటికీ క్యూట్ బాయ్ సార్. థ్యాంక్ యూ. సో మీ బి క్యూట్ బాయ్. అది మా అందరి మాట కూడా అదే, క్యూట్ బాయ్. సార్ లాస్ట్ క్వశ్చన్, మీరు భరత్ అనే నేనుకి అద్భుతమైన పాటలు రాశారు. అందరం విన్నాం, అన్ని రకాల పాటలు రాశారు భరత్ అనే నేనుకి. మరి భరత్ అనే నేను సబ్జెక్ట్ లానే మీరు ఓవర్ నైట్ చీఫ్ మినిస్టర్, సీఎం అయితే, భరత్ అనే నేనులో మహేష్ బాబు గారు ఫస్ట్ తీసుకున్న డెసిషన్ ట్రాఫిక్ ప్రాపర్గా ఆ రూల్స్ అవన్నీ, మీరు తీసుకునే ఫస్ట్ డెసిషన్ ఏంటి ఒకవేళ మీరు సీఎం అయితే? చాలా ఉంటాయిగా. బేసికల్గా ఫస్ట్ టక్ మని మీరు తీసుకునే డెసిషన్, ఫస్ట్ సంతకం పెట్టే ఏదైనా బేసికల్గా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉంటుంది. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉంటుంది. ఏ జాతి యొక్క పురోగతి అయినా కానీ ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్. అంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడమా, లేకపోతే ఈ మధ్య కార్పొరేట్ సిస్టమ్స్ ఎక్కువైపోయాయి? ముఖ్యంగా మనకి ఇప్పుడు పట్టణాల కన్నా పల్లెటూళ్ళ జనాభా ఎక్కువ, ఫెసిలిటీస్ అక్కడే తక్కువ. సో చదువుకు అంటే దాని రిలేటెడ్ చాలా ఉంటాయి. ఇప్పుడు పేదరికం వల్ల చదువుకోవడానికి వీలు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అవును. సో చదువు వైపు దృష్టి మళ్లించడం, పాఠశాలల స్టాండర్డ్ మెరుగుపరచడం, ఎక్విప్మెంట్ ఇచ్చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తే అక్కడి నుంచి ఓడుకుంటూ వస్తే లాంగ్ రన్లో నేషన్ స్ట్రాంగ్ అవుతుంది. సూపర్. మరి మన సినిమా ఇండస్ట్రీకి మీరు చేసేది ఏంటి? ఏం చేస్తారు? సినిమా ఇండస్ట్రీకి ఏం చేస్తాను సీఎం అయితే? సినిమా ఇండస్ట్రీకి కుదిరి సీతారామ శాస్త్రి గారికి నేను మంచి అవార్డు ఇప్పించాలి. సూపర్. పద్మభూషణ్ లాంటి అవార్డు ఇప్పించాలి. ఆయన చేసిన సేవ మామూలు సేవ కాదు. అవును, సాహిత్యానికి 100%. నాకు ఆ పవర్ ఉంటే అది చేసేస్తా. సూపర్. సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ మాకు అడగాలని ఉంది. మీకు కొంతమంది లిరిసిస్ట్ల పేర్లు నేను టక్క చెప్తూ ఉంటాను. మీరు వాళ్ళకి ఒక మాటలో 2 మాటలలో మ్యాక్సిమం వాళ్ళకి ఇచ్చే బిరుదు. ఎన్ని పేర్లు అడుగుతావు? ఒక 4-5. సరే కానీ తక్కువని ఇచ్చేయాలి. ర్యాపిడ్ ఫైర్. బిరుదు ఏదో నాకు అనిపించింది, మా ఫస్ట్ మాట చెప్పేస్తాను. ఫస్ట్
అదే వాళ్ళకి బిరుదు కదా సార్, కానీ అది ఒక టైటిల్ లాగా ఉండాలి. రెడీ సార్? సార్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. జ్ఞానపీఠం. ఆహా, అది ఆల్రెడీ ఆయనకి ఇచ్చినట్టున్నారు ఎవరు. జ్ఞానపీఠం అంటే దాని అర్థం నువ్వు తెలుసుకో. ఓకే ఓకే ఓకే, జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, మీరు జ్ఞానపీఠం ఇచ్చారు. ఓకే రైట్, ఎక్కువ మాట్లాడండి. సుద్దాల అశోక్ తేజ్ గారు. ఓ విప్లవ కవి. వేటూరు సుందరరామూర్తి గారు. సకల కళా వల్లభుడు. ఆహా సూపర్. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. నా పాలిటి పండు వెన్నెల. ఆహా, నా పాలిటి పండు వెన్నెల, అద్భుతం. చంద్రబోస్ గారు. సాహితీ చిచ్చర పిడుగు. సాహితీ చిచ్చర పిడుగు. ఆహా సార్. అనంత్ శ్రీరామ్ గారు. నాకన్నా మంచివాడు. సూపర్. భాస్కర్ భట్ల గారు. ఆ కత్తికి ఎన్ని రకాలుగా పొద్దునే. ఆహా సూపర్ సూపర్. లాస్ట్ పేరు శ్రీమణి గారు. యువ రచయిత. యువ రచయిత. శ్రీరామ్ జోగే శాస్త్రి గారు. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సిన బాటసారి. బహుదూరపు బాటసారి. క్రిస్ప్గా. సార్ లాస్ట్గా టు క్లోజ్, ఈ ప్రోగ్రామ్కి మీరు వచ్చి మమ్మల్ని ఇంతగానో ఎంటర్టైన్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా థ్యాంక్ యూ. ఒక్క మాట, ఈ తరం యువత మీలాంటి మంచి రచయిత అవ్వాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏదైనా. ప్రత్యేకంగా సందేశం లేదు, చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అందులో ఇంట్రెస్ట్ ఉందో లేదా గుర్తుపట్టగలగాలి. జెన్యున్గా అందులో ఇంట్రెస్ట్ ఉందో గుర్తుపట్టిన తర్వాత దాన్ని తగిన సాధన చేయాలి. పని చేస్తూ ఉండాలి, ఫలితాని కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఒకరోజు మనకంటూ వస్తుంది, అప్పటిలోపు జారిపోకూడదు. సూపర్. సో కొంచెం టైం పట్టిన పట్టుదలని మాత్రం వదలొద్దు, మీ కృషిలో ఎటువంటి లోపం ఉండద్దు అని మా రామజోగి శాస్త్రి గారు మీ అందరికి చెప్పారు. నేను ఫాలో అవుతాను సార్ ఈరోజు నుంచి ఆ మాట. అలానే మీరందరూ కూడా ఫాలో అవ్వండి. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఈరోజు మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు. అండ్ గురూజీ మీకోసం ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ మేము రెడీ చేసాము, దాన్ని గౌరవించుకుంటాము. సో ఆ గిఫ్ట్ హ్యాంపర్ రావాలంటే ఒక మంత్రం ఏదైనా మీరు చెప్పాలి. ఇద్దరం కలిపి చెప్తే అది ఇక్కడ ప్రత్యక్షం. మీరు కళ్ళు మూసుకుంటే నేను చెప్తా, మీరు రిపీట్ చేయండి. ఓం. సార్ మీరు నమ శివ జై జై జై. నమ శివ జై జై జై. హీల్ ద వరల్డ్ ఇస్ ఆల్ వి ప్రే. హీల్ ద వరల్డ్ ఇస్ ఆల్ వి ప్రే. వస్తాడయ్యో స్వామి. వస్తాడయ్యో స్వామి. చంపకమాల. చంపకమాల. ఓం నమస్తే బోలో. ఓం నమస్తే బోలో. సరే సార్, మీకు కూడా తెలుసు, మా వాళ్ళకి కూడా తెలుసు ఎలా వచ్చింది అన్నది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ గురూజీ. థ్యాంక్ యూ. నేను పిలవంగానే నా షోకి వచ్చి ఎన్నో మంచి మాటలు చెప్పి మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేసి, నాకంటే యంగ్గా మీరు కనిపించి ఎపిసోడ్లో నీట్గా మంచిగా ఒక క్యాజువల్ డ్రెస్లో వచ్చేసి మంచి ఫ్రెంచ్ పీరియడ్ పెట్టి నాకున్న కొద్దిపాటి మంది అమ్మాయిల ఫాలోయింగ్ను మీ వైపు డైవర్ట్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ సాకేత్. ఈ ప్రోగ్రామ్ నన్ను ఫస్ట్ ఇన్వైట్ చేసినందుకు, గంట సరదాగా నాతో గడిపినందుకు, అండ్ అలాగే స్టూడియో ఉన్న వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే చూశారు కదా, ఈరోజు శ్రీ రామ్ జోగే శాస్త్రి గారు మా గురూజీ ఈరోజు వచ్చేసి మనకి ఎన్నో మంచి మంచి మాటలు, మంచి మంచి కబుర్లు చెప్పేశారు.